అమెరికాకి అతిపెద్ద షాక్ ఇచ్చే పరిణామం రష్యా చేసింది. ఉక్రెయిన్ మీద తాజాగా జరిపినటువంటి దాడి ఏదైతే మొన్న 29వ తారీఖు జరిపిన దాడి గత 2 ఏళ్లలో అతిపెద్దదైనటువంటి దాడి. ఎడతెరిపి లేని మిస్సైల్స్ అటాక్ జరిగినటువంటి అంశం. దీనికి సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఏంటయ్యా అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పినటువంటి మాటతో బిత్తరపోవడం అమెరికా వంతైంది. అదేంటి? ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మొన్న మధ్యనే పేట్రియాట్ మిస్సైల్స్తో పాటుగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఇచ్చింది ఉక్రెయిన్కి అమెరికా. అవి పని చెయ్యలేదు. మొన్న మధ్యన కొన్ని పని చేసినాయి. ఏది రష్యా వదిలిన వాటిని దారిలో నిరోధించగలిగింది అన్నది చెప్పుకున్నాం మనం ఉక్రెయిన్కి సంబంధించి. కానీ ఇప్పుడు ఏకబిగిన రష్యా వదిలిపెట్టినటువంటి మిస్సైల్స్ డ్రోన్స్ని కంట్రోల్ చేయలేకపోయేటప్పటికీ పెను విధ్వంసం జరిగింది. అనేక భవనాల కుప్పకూలిని, వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ శిథిలాల కిందనే మనుషులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఉక్రెయిన్లో. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీనే చెబుతూ అమెరికాకి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయలేదు అని చెప్పడం సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఏదైతే ఐరన్ డోమ్ ఉందో అది 80% యాక్యురసీ ఉంది. అమెరికాది 100% అని చెప్పుకునేది. బట్ అది ఫెయిల్యూర్ అని చెప్పడంతో సంచలనం అవుతుంది.